వంక అద్దా ఏందినాయనా ఈ గాలి ఈ ఉదయాన ఒప్పో ఏం తాటేమట్లు ఎగిరి పడిపోతున్నాయా. ఓయమ్మో ఈ గాలికి మా పంతంతా ఎగిరిపోతుందండి. ఉండేదే ఒక్కరు ఆ గుర్తు తాటేమట్లయ్యా. మా ఇంటి ముందు అలా గుడిసి తాటేమట్లు వచ్చి మా గ్రౌండ్ లో పడిపోతున్నాయి. అబ్బా గో చెత్త నిద్రలేసుకురపా నీట్ గా వాకిలు అయితే సుమ్మింది. ఈరోజు ఒక చిన్న ప్లాన్ చేశా, మొత్తం జరిగేట్టుగా లేదు. ఈరోజు సముద్రానికి వెళ్ళి ఒక మంచి రొయ్యలు కానీ చేపలు కానీ తెచ్చుకొని మంచిగా పులుసు పెట్టుకుందాం కృప అని ప్లాన్ చేస్తున్నాం. రాత్రి మాట్లాడుకున్నాము, ఈరోజు తెల్లారుజామున ఇది పరిస్థితి. కరెంట్ కూడా లేదు, మామూలుగా కరెంటే ఉండట్లేదు. అలాంటిది ఈ గాలికి అసలు ఫ్రెండ్స్ ఏదేమైనా గాలి రాని తుఫాన్ రాని వాయుగుండం రాని ఏదైనా రాని సముద్రానికి వెళ్ళి రొయ్యలు కానీ ఎండ్రకాయలు కానీ చేపలు ఏది దొరికితే అది తెచ్చుకొని ఈరోజు పులుసు మాత్రం పెట్టేదే, కర్ర 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 నవ్వులేదే. ఇప్పుడైతే బయలుదేరేస్తున్నానండి. మాకు సముద్రం అంటే ముత్తుకూరుకి వెళ్ళాలి, కృష్ణపట్నం పోర్ట్కి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం దొరుకుతాయో నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం. సముద్రం కలిగే ఈ కృష్ణపట్నం బీచ్కి చిన్నతనంలో సైకిల్ వేసుకొని ఫ్రెండ్స్గా ఇక్కడికైతే వచ్చేవాళ్ళం అండి. చాలా రోజులైంది, ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఈ బీచ్ని చూడంగానే అంతా మారిపోయింది, కొన్ని పాత జ్ఞాపకాలు అనేటివి గుర్తొచ్చాయి అన్నమాట. చాలా రోజులైందండి ఈ బీచ్ చూసి. పడుతున్నాడు బాదం మంచి పట్టులో పడుతుండ్రు. ఇదే ఇది పని చేస్తుంది. గిఫ్టయ్యా అది చూడ
రియల్ కేజీఎఫ్ సినిమా. ఆ బెల్ట్ ఎట్టుంది బెల్ట్ ఎదలు పడి చక్రాలు ఉన్నట్లే. మాకు కావాల్సిన రొయ్యలు ఎండ్రకాయలు అన్నీ అయితే తీసేసుకున్నామండి. తీసేసుకొని ఇంటికి బయలుదేరి వెళ్తుండగా ఎందుకో గాలి తక్కువ అనిపించింది. గాలి అయితే పట్టిస్తున్నాము. ఈ రోడ్లంతా నల్లగా దుమ్ముతో బాగా నిండిపోయి ఉన్నాయండి. ఎక్కడో మరి పంచర్ అయినట్టు ఉంది. ప్రస్తుతానికి గాలి పట్టిస్తున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత పంచర్ అయితే వేయించేస్తలే అన్నట్టుగా ఇంటికైతే బయలుదేరేస్తున్నామండి. ఇది ముతుకూరు. ఒకప్పుడు ముతుకూరు వేరేగా ఉండేది. ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు పడిన తర్వాత ముతుకూరు అనేది పూర్తిగా మారిపోయిందండి. మొత్తం రోడ్లు చెట్లు అన్నీ నల్లగా దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. చూడండి ఎలా ఉందో. ఇది ముతుకూరు అండి. ఫ్రెండ్స్ ముత్తుకూరుకి వెళ్ళి రొయ్యలు ఎండ్రకాయలు అబ్బా చాలా అంటే చాలా కొన్నామండి. ఎందుకే అది కొనింది తీయలేకపోయినాము. చూడండి ఈ రొయ్య బతుకుంది ఇంకా అద్దా. ఇంత వెరైటీగా ఉన్నాయి చూడండి. అవుతారంటకి ఎంత పెద్దదో. ఎన్ని రకాల మొత్తం మిక్సింగ్ చేయాలా? మిక్సింగ్ బిర్యానీ. ఇది వచ్చి అవతారా 1, ఇది అవతారా 3 రెడ్ ఫైర్ అవతారా. ఇది వచ్చి అవతారా 2. 1, 2, 3 రకాల ఎండ్రకాయలు. రొయ్యలు కూడా 3 రకాల రొయ్యలు ఉన్నాయండి. వెరైటీ వెరైటీ తిండి.
ఫ్రెండ్స్ మామూలుగా ఉప్పు నీటి రొయ్యలు చూస్తుంటారు, మంచినీటి రొయ్యలు చూస్తుంటారు, కానీ ఈరోజు మేము తెచ్చిన రొయ్యలు కేజీఎఫ్ రొయ్యలు. కేజీఎఫ్ రొయ్యలు అని ఎందుకన్నానంటే రొయ్యలు చూడండి ఎంత బ్లాక్గా ఉండయో, నల్లగా ఆ ఉప్పు కాలంలో తిరిగి తిరిగి నల్లగా అయిపోయినాయి రొయ్యలు. కేజీఎఫ్ రొయ్యలు చూడండి, చెయ్య నలుపు వచ్చేసింది దెబ్బతోట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది తీసుకొని ఇంటికే వెళ్ళిపోతున్నాను. కృప ఎట్టా ఫీల్ అవుతుందో.